ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా, ఈ 5 ఏళ్ళు కాదు వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటాము. మీరు అక్కడ ఉండాలనుకుంటే సలహాలు ఇవ్వండి. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, పెద్ద ఆయన గురించి నీకు ఎంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి. పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. ఇంతకుముందే నేను కాగితం తెచ్చిస్తే ఏందో అనుకున్నా, మా వాళ్ళు చెప్తున్నారు, గతంలో నేపాల్ యువరాజు దీపేంద్ర తన కుటుంబంలోని 8 మందిని AK-47 పెట్టి కాల్ చేసిందట, పదవి ఇవ్వలేదని. నేపాల్ రాజు వాళ్ళ పిల్లగాడు కుటుంబంలో పదవులు ఇస్తలేరని రాత్రి డిన్నర్కి పిలిచి AK-47 పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ AK-47 పెట్టి కాల్ చేసిందంట. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్ష. వారికి చెప్పండి, వారు చదువుకుంటే చదువుకున్నారు, గుంటూరు తెలివితేటలు ఉంటే ఉన్నాయి, అవి ఉపయోగించి తెలంగాణకి ఏమైనా ప్రయోజనం చేకూర్చేటట్టు చెప్పమని చెప్పుండ్రు అధ్యక్ష. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.